నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఊరు వాడ అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు రంగవల్లులతో లోగిళ్ల సందడి. నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం కుటుంబం, పిల్లలకు వివిధ రకాల పోటీలు బహుమతులు అందజేత. కృష్ణా గోదావరి జిల్లాలో ప్రారంభమైన కోడి పందాలు, ఘంటసాలలో ఎడ్ల బండలాగుడు పోటీలు. సీఎం ఆదేశాలకు మేరకు వివిధ వర్గాలకు బిల్లుల చెల్లింపులు, సాయంత్రంలోగా ప్రక్రియను పూర్తి చేయనున్న ఆర్థిక శాఖ. లాస్ ఏంజల్స్లో ఇంకా అదుపులోకి రాని కార్చిచ్చు, మంటలార్పేందుకు రంగంలోకి ఖైదీలు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎడ్ల పోటీలో ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులందరూ కూడా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాలలో వివిధ దేశాల్లో స్థిరపడిన ఈ ప్రాంత వాసులందరూ కూడా సంక్రాంతిని ఘనంగా నిర్వహించేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఎన్ఆర్ఐలో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అసలు? నేను 1981లో అమెరికా పిహెచ్డి చేయడానికి విద్యార్థిగా వెళ్ళాను. 1984 నుంచి నేను వర్జీనియాలో జార్జ్ మేసన్ అనే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటున్నాను. నాకు వీలైనంత నన్ను సార్లు సంక్రాంతికి రావాలని ఉంటాయి. ఎందుకంటే మా బాల్యంలో మా జ్ఞాపకాలు బాగా గుర్తు తెచ్చుకోవాలంటే మీకు సంక్రాంతి కంటే మంచి పండుగ లేదు గ్రామీణ వాతావరణానికి. మా ఊళ్ళో మా చిన్నప్పుడు ఎడ్ల పందాలు జరిగాయి, కోడి పందాలు, గొర్రెపోతు పందాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నట్లేదు గొర్రెపోతు పందాలు. అట్లీస్ట్ మా ఘంటసాల గ్రామంలో కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఎడ్ల పందాలు జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున ఇవాళ మా ఊర్లో కొంతమంది భోగి మంటలు కూడా వేసుకున్నారు. మా ఇంటి ముందు కొంతమంది వేశారు, ఊరు మధ్యలో కొంతమంది వేశారు. సో ఇవన్నీ చాలామంది హైదరాబాదు, బెంగళూరులో ఉన్నటువంటి మా గ్రామస్తులు, విదేశాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు. ఇక్కడ మాకు ఒక ఆయన ఉన్నారు, రాజేష్ గారు. ఈయన మా ఘంటసాల గ్రామం చరిత్ర గురించి ఎంతో పరిశోధన చేసి ఎంతో మాకు మన ఘంటసాల అనే వెబ్సైట్ నిర్వహిస్తున్నారు వీరు. సో మేమందరం చాలా రుణపడి ఉన్నాం ఆయనకి, రాజేష్ గారికి. ఎందుకంటే మా గ్రామం మర్చిపోకుండా, ఇది ప్రజెంట్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ మర్చిపోకుండా ఒక వెబ్సైట్ పెట్టి దానిలో ఉన్నటువంటి విశేషాలు పెడుతూ మా గ్రామంలో ఏది మంచి జరిగినా చెడు జరిగినా అది వెంటనే మాకు కొన్ని గంటల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలియజేస్తూ ఉంటారు రాజేష్ గారు. సో ఆయన దుబాయ్లో ఉంటారు. మీరు రాజేష్ గారు మీరు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న బిజీ లైఫ్లో, హడావుడి లైఫ్లో ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి పండగ సందర్భంలో సొంతూళ్ళకి రావడం, అయిన వారిని, బంధువుల్ని, గ్రామస్తుల్ని చూడడం అనేది ఒక సంతోషం ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? తప్పకుండా. ఇప్పుడు ఏమైంది, కొంతమంది అంటే మా అందరికీ మా ఊరిలో బయట దేశంకి వెళ్ళిన ఆర్జుడు గొరిపాటి రంగనాథ్ బాబు గారు, ఆయనకి 80 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన సోదరులు. మా అందరికీ ఏంటంటే మేము మా బాడీ అక్కడ ఉండొచ్చు, కానీ మా మనసుల్లో ఎప్పుడు మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదు. అందుకనే మేము తరచుగా వస్తూ ఉంటాను. నేను సంవత్సరానికి 2-3 సార్లు వస్తూ ఉంటాను. మన ఊర్లు చూసుకుందామని. మా మాతృమూర్తి ఇంకా బతికి ఉన్నారు, ఆవిడని చూసుకుంటాం. తర్వాత బంధువులు, మిత్రులు అందరిని కలుసుకుంటాం కోసం తరచుగా వస్తూనే ఉంటాను నేను. మీరు ఎక్కడ సార్ ఉండేది? నేనుండే దుబాయ్ అండి. నేను గత 15 ఏళ్ళుగా దుబాయ్లోనే స్థిరపడ్డాను. అక్కడ నాకు వ్యాపారవేత్తగానే స్థిరపడ్డాను. నేను ప్రతి సంక్రాంతికి తప్పకుండా మా ఊరు వస్తాం. సో ఘంటసాల అనగానే ఎప్పటి నుంచో ఎడ్ల పందాలకి, గొర్రె పందాలకి చాలా ఫేమస్ ఊరు అనమాట, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా. ఆ సంస్కృతిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గ్రామస్తులు, గ్రామ కమిటీ వాళ్ళు ఈ ఎడ్ల పందాలని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా శ్రమపడి గత వారం రోజులుగా చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ. సో మేము ఎక్కడున్నా కానీ, విదేశాల్లో ఎక్కడున్నా కానీ మా మనసంతా కూడా ఘంటసాలలోనే ఉంటుంది. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇదే స్కూల్లో, హై స్కూల్లోనే చదువుకున్నాం. సో కాబట్టి ఎప్పుడు ఘంటసాల అన్నా కూడా మా మనసంతా ఇక్కడే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మా తర్వాత తరాలకి ఇవేమీ తెలియదు.
ఎడ్ల పందాలు అంటే ఏంటి, కోళ్ళు అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు. వాళ్ళంతా కూడా కంప్లీట్గా విదేశాల్లోనూ లేకపోతే నగర వాతావరణంలో పెరుగుతున్నారు. అలాంటి వారు అందరినీ సంవత్సరానికి ఒకసారి మా పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడున్న మన సంస్కృతి, మన ఊరు, మనం ఎక్కడి నుంచి వచ్చామని మన మూలాలు చెప్పడానికి సంక్రాంతి అనేది ఒక చక్కటి వేదిక. సో కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతి అనేది మర్చిపోకుండా అందరం కుటుంబాలతో వస్తాం ఇక్కడికి. అలాగే మిత్రులంతా కూడా, మాతో పాటు చదువుకున్న మిత్రులంతా కూడా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు, చదువుకున్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి ఈ ఊరు వచ్చి ఇది కలుసుకోవడానికి. సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. ముఖ్యంగా ఘంటసాల గ్రామం ఈ సంక్రాంతి పండుగలకి చాలా ఫేమస్. చుట్టుపక్కల చిన్న గ్రామాల వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఘంటసాల వచ్చి వేడుకలో పాల్గొంటారు. ఈరోజు ఉదయం భోగి మంటలతో ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అలాగే ఇప్పుడు ఇక్కడున్న పూటీలాగుడు ఎడ్ల పందాలతో ఈ 2 రోజుల పాటు ఇక్కడ చిన్నకారు రైతులని కూడా ఇందులో పాల్గొనే విధంగా నిర్వాహకులంతా కూడా ఈ సంవత్సరం పూటీలాగుడు పందాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏంటంటే బండలాగుడు పందాలు అనేవి కొంచెం పెద్ద రైతులకి కొంచెం కాస్ట్లీ ఎఫైర్. అలా కాకుండా ఈ సంవత్సరం మన వాళ్ళందరికీ, చిన్న రైతులకి, ఎడ్ల పోషకులందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కమిటీ నిర్వాహకులు శ్రీ బండి పరాత్పరావు గారు, అయినపూడి భానుప్రకాష్ గారు, గొరిపాటి శ్రీనివాస్ గారు, ఇతర దోనేపూడి రవిశంకర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ గత వారం రోజులుగా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ ఏర్పాట్లు ఇంత అందంగా తీర్చిదిద్దారు. మేము జస్ట్ వచ్చి చూస్తాం, ఆనందిస్తాం, వెళ్ళిపోతాం. కానీ అంతిమంగా ఈ గ్రామంలో ఉండేవాళ్లే ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాలని మా తర్వాత తరాలకు చేర్చే విధంగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా మా గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మొత్తం సంక్రాంతి పండుగను తమ సొంత గ్రామంలో జరుపుకునేందుకు ఎన్ఆర్ఐలు స్వగ్రామాలకు క్యూ కడుతున్న నేపథ్యంలో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. సంవత్సరం మొత్తం కూడా ఇతర దేశాల్లో ఉండి పండుగను కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య, గ్రామస్తుల మధ్య జరుపుకునేందుకు వారందరూ కూడా గ్రామాలకు చేరడంతో గ్రామాల్లో కొంత సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్ఆర్ఐలు మొత్తం కూడా చాలా వరకు కూడా దాదాపు 80% మంది కూడా స్వగ్రామాలకు చేరుకొని సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. ధన్యవాదాలు శ్రీనివాసరావు. విజయవాడ శివారు రామవరపాడులో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అంబరా నడుతున్నాయని చెప్పాలి. రంగవల్లులు, భోగి మంటలు, బంధువులు, పిండి వంటలు, అలాగే కొత్త అల్లుళ్ళు, ఇలా ప్రతి ఇంటా కూడా ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం చూస్తే కనుక సంక్రాంతి సంబరాల్లో వేడుకగా నిలిచేటువంటి కోడి పందాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ మనం ప్రస్తుతం విజయవాడలోని ఒక రామవరపాడు వద్ద ఉన్నటువంటి ఒక బరి వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ బరి వద్ద కోడి పందాలు అయితే హుషారుగా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం తెలుగు సాంప్రదాయాన్ని కట్టిపడేసేలాగా ఈ ప్రాంతంలో కూడా బరి ప్రాంతంలో కూడా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఇక్కడ కోళ్లు రసంగి, కాకిడేగ, నెమలి, సేతువ, ఇలా రకరకాలైన కోళ్ళన్నీ కూడా ఇక్కడ పందెంలో బరిలో ఉన్నాయి అని చెప్పాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాల్లో కోడి పందాలతో పాటు ఎడ్ల పందాలు, అలాగే రకరకాల పందాలతో కొంత హుషారైన వాతావరణం గ్రామీణ ప్రాంతాలు, ఆ పట్టణ ప్రాంతాలనే కాకుండా అన్ని చోట్ల కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఈ బరి దగ్గర కూడా ఏర్పాటు చేసినటువంటి హుషారైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కోళ్లతోటి పందెం రాయిళ్లు, అలాగే కోళ్ల పెంచుతున్నటువంటి వారంతా కూడా ఇక్కడ తమ కోళ్లను పందెం కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా కనీసం మొత్తంగా ఒక్కొక్క బరి వద్ద 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు కనీస మొత్తంలో పందెం కొనసాగుతుంది. అలాగే లక్షలు కోట్లలోనే చేతులు మారుతుంది అని చెప్పాలి. ఈ ఉదయం నుంచి కూడా ఈ భోగితో పాటు గడిచిన 2 రోజులుగా కూడా ఈ పందాలు మొదలైపోయాయని చెప్పాలి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు, అలాగే వేర్వేరుగా ఈ కోడి పందాలు, అలాగే బడులు చూడడానికి హైదరాబాద్, బెంగళూరు, అలాగే కర్ణాటక తదితర ప్రాంతాలు అన్ని చోట్ల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రముఖులు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ కోడి పందాలని చూసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే కనుక ఇక్కడ రకరకాలైనటువంటి కోళ్లు ఈ బరుల్లో పోటీ పడుతున్నాయని చెప్పాలి. ఒకదానికొకటి హుషారుగా అవన్నీ కూడా పోటీ పడుతున్నాయని చెప్పాలి. ఈ కోడి పందాలతో దాదాపుగా వందలు, వేలు, లక్షల్లోనే చేతులు మారుతున్నాయి. అలాగే ఇక్కడ బరిలో ఉన్నటువంటి అధికారికంగా టోకెన్లు జారీ చేసే పందాలతో పాటు అలాగే బయట పందాలు కూడా పెద్ద ఎత్తున వేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ నగదు ప్రస్తుతం అన్నీ కూడా యూపీఐ పేమెంట్లు, అలాగే మొబైల్ పేమెంట్లు కావడం, అలాగే డెబిట్ క్రెడిట్ కార్డులు, స్పాట్ క్యాష్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ బరుల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పాలి. మొత్తం మీద యూపీఐ పేమెంట్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చేతిలో క్యాష్ పేమెంట్లు, నగదు చెల్లించే బరులు పందాలతో
పందాలతో పాటు పెద్ద ఎత్తున ఈ యూపీఐ పేమెంట్లు కూడా ఈసారి కోడి పందాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పాలి. వేలు లక్షల్లోనే ఈ పందాల తాలూకు బరుల్లో ఈ పందాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే ఒక రకంగా భోగి ఉదయాన్నే భోగి మంటలు వేసిన వెంటనే ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి బరుల్లోకి పెద్ద ఎత్తున పందిరాళ్ళు చేరుకొని ఇక్కడంతా కూడా హుషారుగా తమ పందాలు వేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా వేలు లక్షలు కోట్ల రూపాయల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పందాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. మొత్తం అయితే చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు అంబరన్నాయంటేనే చెప్పాలి. ప్రస్తుతం రామవరపాడు వద్ద విజయవాడలోని రామవరపాడు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ సోమేష్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ వాటర్ స్టూడియో. ఆత్రేయపురంలో పడవ పందాల్లో తుదిపోరు జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ గోదావరి తీరంలో మొత్తం భోగి వేడుకలు వైభవంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. తొలి రోజు భోగి నుంచి సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా గోదావరి జిల్లాల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చాలా సంప్రదాయబద్ధంగా వైభవంగా జరుపుకుంటారు. మనం ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురంలో మొత్తం ఇవాళ డాక్టర్ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీలు పెట్టి కేరళ తరహాలో గోదావరి తరహాలో మొత్తం ఇక్కడ పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం నిన్న కూడా భారీగా విస్తృత స్థాయిలో చాలా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల నుంచి 12 జట్లు పాల్గొన్నారు. 180 మంది క్రీడాకారులు ఈత పోటీల్లో ఈ పడవ పోటీల్లో పాల్గొన్నారు. 3 రోజులు కూడా కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ పడవ పోటీలు ఫైనల్స్ ఇవాళ జరుగుతున్నాయి. ఫైనల్ పోటీలు ఈ మొత్తం గోదావరి డెల్టా, సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువ కోనసీమ వెళ్తుంది. ఈ కాలువలో ఏర్పాట్లు చేశారు. విశేష సంఖ్యలో జనం కూడా వచ్చారు. మనం ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఇక్కడ చాలా డిఫరెంట్గా వినూత్న రీతిలో ఏర్పాటు చేశారు. పడవ పోటీలు విశిష్టత ఏంటి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎలా సాగినాయి? 11, 12, 13 తేదీల్లో కోనసీమ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు, ఈతల పోటీలు, రంగవల్లి పోటీలు, పతంగుల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. కేరళను మించిన అందాలు ఈ ప్రాంతానికి సొంతం, ప్రకృతి అందించిన వరం. కానీ కేరళ తరహాలో ఈ పర్యాటకాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయలేకపోయాం. దానిని ముందుకు తీసుకెళ్లడం కోసం పడవల పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి సుమారు 480 మంది ఈ పోటీల్లో పాల్గొనేవారు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. మొన్న ఈత పోటీలు నిర్వహించాం. 71 సంవత్సరాల మహిళల దగ్గర నుంచి 7 సంవత్సరాల బాలురు వరకు అన్ని వయసుల వారు కూడా ఈత పోటీల్లో పాలు పంచుకోవడం జరిగింది. నిన్నటి రోజున డ్రాగన్ పడవ పోటీలు, కయాకింగ్, పారాగ్లైడు, ఇటువంటి పడవల పోటీలు ఎన్నో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏనాడు చూడనటువంటి పడవల పోటీలు, కేరళకే సొంతమైన పడవల పోటీలు నేడు కోనసీమ ప్రాంతానికి రావడం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్న చందాన ప్రజలు 11వ తేదీ నుంచే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీక్షిస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ ప్రాంత పర్యాటకాన్ని ప్రపంచ దృష్టికి ఆకర్షించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి చక్కటి కాలువలు, ఇక్కడ 3 కాలువలుగా ఈ సెంట్రల్ డెల్టా మెయిన్ కెనాల్ విడిపోవడం, అదేవిధంగా ఈ పచ్చదనం, ఈ రమణీయత, శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు వైభవంగా ఈనాడు లక్షలాది మంది ఈ దేవాలయానికి వస్తున్న భక్తుల సందడి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర, ఈ ప్రాంతంలో ఉన్న విశిష్టమైనటువంటి అన్నీ కూడా ఈ యొక్క వన్య తెస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క నాందిగా ఈ పడవల పోటీలు పెట్టాం. ఏనాడు ఇంత పెద్ద ఎత్తున పడవల పోటీలు ఎక్కడా కూడా ఈ జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన దాఖలాలు లేవు. ఇది తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇది ఆరంభం. భవిష్యత్తులో ఇంకా ఇక్కడ టెంపుల్ టూరిజం కానీ,
ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, లేదా స్పోర్ట్స్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ టూరిజం కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక హబ్గా తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మా టూరిజం మంత్రి దుర్గేష్ గారు సహాయ సహకారాలతో ముందుకెళ్తాం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. గోదావరి జిల్లా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. ఎకో టూరిజం ఉంది, పచ్చదనంతో పరిడి వెళ్లే కోనసీమ ఉంది. అనుకున్న స్థాయిలో పర్యాటకం అభివృద్ధి చెందలేదు. ఎన్నో వనరులు ఉన్నాయి, జలాలు ఉన్నాయి, అపారమైన గోదావరి ప్రవాహాలతో నిండి ఉండే ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా పూర్తిగా అనుకున్న స్థాయిలో ఏమాత్రం లేదు. ఈసారి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అట్లాగే ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు పర్యాటకాన్ని? ఇప్పుడు అదే మొదలు పెట్టాం. ఇంతవరకు ఆ విధమైన ఫోకస్ లేదు, టార్గెట్ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు టూరిజం ఇండస్ట్రీగా ప్రమోట్ చేశారు. ఇండస్ట్రీగా ప్రమోట్ చేసి ఈనాడు దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ కోనసీమ ప్రాంతం కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత టూరిజం మీద ఆధ్యాత్మిక టూరిజం ఉంది. అనేక రకాలైన గొప్ప ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నదులు, గౌతమి, వశిష్ఠ నదులు ఉన్నాయి. ఇవన్నీ బోట్ షికార్లు కానీ, రిసార్ట్స్ కానీ యొక్క టూరిజంగా పర్యాటకుల్ని ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడానికి ఉన్న అవకాశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఫోకస్ చేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ప్రమోట్ చేసి ఔత్సాహికులైన పెట్టుబడిదారుల్ని ఆహ్వానించి ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటకుల హబ్గా, టూరిజం బాగా ఇక్కడ రావాలి, ఇక్కడ ఉండాలి, స్టే చేయాలి, పిల్లలతోటి కుటుంబ సభ్యులతో వచ్చి 2-3 రోజులు గడిపి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళి చూడాలనే విధంగా హోమ్ టౌన్ కింద పల్లెటూరులో లేదా చాలా ఇల్లుంటాయి, పెద్ద పెద్ద ఇల్లు, అవి కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఆత్రేయపురంలో బోటు పడవ పోటీలకు సంబంధించి అట్లాగే పర్యాటక అభివృద్ధికి సంబంధించి సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలుపుతున్న అభిప్రాయాలు. ఇవాళ పడవ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. ఫైనల్స్లో గెలిచిన వారికి ₹1,00,000 నగదు బహుమతి కూడా అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది క్రీడాకారులు ఉత్సాహంగా ఈ పడవ పోటీల్లో పాల్గొన్నారు. అట్లాగే కోనసీమతో పాటు గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ముమ్మరంగా జోరుగా కొనసాగుతున్నాయి. కోడి పందాలు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభమయ్యాయి. ఉత్సాహంగా జనం ఇవి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. సాధారణంగా పండుగలంటే ఎవరికైనా గుర్తొచ్చేది సంప్రదాయ వస్త్రధారణలో మెరిసే మహిళలు, వాళ్ళు చేసే పిండి వంటలు. కానీ ఆ ఊరిలో సంక్రాంతికి ముందు వచ్చే పండుగ కేవలం మగవాళ్ళకి మాత్రమే. ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే మనం అన్నమయ్య జిల్లా తిప్పాయపల్లికి వెళ్లాల్సిందే. చిన్న పెద్ద ముసలివాళ్లన్న తేడా లేకుండా చేతిలో పాత్రలతో కొందరు బెల్లం గంపలతో వెళుతూ పొయ్యి మీద పొంగలి తయారు చేస్తూ ఆడవాళ్ల సాయం లేకుండా తీవ్రంగా పురుషులు ఎందుకు శ్రమిస్తున్నారో అనుకుంటున్నారా? ఏటా సంక్రాంతికి ముందొచ్చే ఆదివారం రోజు పంచకట్టులో కట్టెలు చేతబట్టి పొయ్యి మీద పొంగలి సిద్ధం చేసే స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. అన్నమయ్య జిల్లా తిప్పాయిపల్లెలోని శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ల పండుగను దశాబ్దాల నుంచి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. బుద్ధ వేద బ్రాహ్మణుడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఏదైనా సరే మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పశువుల కాపర్లు, ఈ వ్యవసాయదారులు పెట్టేటువంటి భోజనాన్ని తింటూ దాదాపు 1 సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉన్నాడు. అతడు వెళ్తూ ఈ ప్రాంతానికి ఏదైనా మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రాతి పలక పైన దైవానుగ్రహంతో బీజాక్షరాలతో శ్రీ సంజీవరాయ స్వామి అని నామకరణం చేసి కొన్ని నియమ నిబంధనలు పెట్టేసి వేద బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. అతడు చెప్పినటువంటి దాని ప్రకారం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఇక్కడ పొంగలు నిర్వహించాలి. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొనాలి. స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారు తినకూడదు. ఇలాంటి అనేక హద్దులతో అతడు కొన్ని శాసనాలను చెక్కేసి ఈ విధంగా ఉండడం వల్ల మీ గ్రామం కరువు ప్రాంతాల నుంచి బయటపడుతుంది, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు వచ్చేసి సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అతడు చెప్పిన దాని ప్రకారం ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే పద్ధతిని అనుసరించి ఈ గ్రామ ప్రజలు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు ఈ సంజీవరాయ స్వామి కలిసినటువంటి సంజీవరాయ స్వామికి పొంగళ్ళు పెట్టి
ఆయనకి నైవేద్యం ఇచ్చి పూజలు చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం ముందు వచ్చే ఆదివారం రోజు అనవాయితీ. ఓన్లీ పురుషులు మాత్రమే ఇక్కడ ఈ పూజలో పాల్గొంటారు. స్త్రీలు నార్మల్గా సాంప్రదాయం పాల్గొంటారు. ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వచ్చే సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఎప్పుడు కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పూజ తప్పకుండా పాటిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామవాసులు పొంగళ్ల పండుగకు ఖచ్చితంగా వచ్చి ఆచారాన్ని పాటిస్తారు. అయితే స్వామివారికి చేసే ప్రసాదాల్లో ఆడవాళ్ల ప్రమేయం ఉండదు. కట్టె పుల్లలు కూడా అందించకూడదు. ఆచారం ప్రకారం గ్రామంలోని మగవాళ్లు తెల్లవారుజామునే లేచి నిష్ఠతో స్నానాలు ఆచరించి పట్టు వస్త్రాలు ధరించి కట్టె పుల్లల దగ్గర నుంచి పొంగళ్లకు కావలసిన సామాగ్రి మొత్తాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి స్వయంగా పొంగళ్లు తయారు చేస్తారు. అనంతరం స్వామివారికి ఈ పొంగళ్లను నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదాల్ని ఆడవాళ్లు తినకూడదని స్థానికులు చెప్తున్నారు. ఈ గ్రామంలో ఈ పొంగళ్లకు ప్రతిష్ఠ ఏమంటే, పూర్వకాలంలో కరువు కాటకాలు ఉన్నప్పుడు ఒక ఉత్త బ్రాహ్మణుడు ఈ గ్రామానికి వచ్చి, మీరు ఒక రాయిని తెస్తే నేను ఇక్కడ ఒక దేవుణ్ణి స్థాపిస్తాను, అతని పేరు సంజీవరాయ స్వామి అని పేరు పెట్టి స్థాపించి ఆ రాయి మీద కొన్ని బీజాక్షరములు లిఖించి తాను కొన్ని నియమ నిబంధనలు చెప్పి అదృశ్యమైపోయినాడు. అప్పటి నుండి ఆయన చెప్పిన నియమ నిబంధనలతో ఇది మగవాళ్ళ పండగగా లోపలికి మగవారు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రసాదాలు కూడా మగవారే తీసుకుంటారు. సక్రమంగా బాగా జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఈ యొక్క దేవుని కొలిచేదానికి ఎక్కడెక్కడ వాళ్ళు ఈ ఊరే వాళ్ళే కాకుండా ఇతరుల దేవుళ్ళలో పోయినటువంటి వాళ్ళు మన ఇండియాలో ఎక్కడున్నా కూడా ఈ రోజు హాజరవుతారు. నాకు ఒక 7 నెలల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేనందువల్ల నేను ఈ గుడి గురించి తెలుసుకొని నా భార్య మొక్కుకోవడం వల్ల నా ఆరోగ్యం గుర్తుపడిన తర్వాత పండుగ రోజు వచ్చే ముందు ఆదివారం ఇక్కడ పొంగల్ చూపిస్తారని తెలిసింది. ఆ విషయం తెలుసుకొని మా స్నేహితుల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయాన్నే నాకు చేరుకొని పొంగల్ చేసి ముక్తి చెల్లించుకున్నాను. గత కొన్నేళ్లుగా ఇక్కడ సంజీవరాయన స్వామి అంటే ఆంజనేయ స్వామిని సంజీవరాయన స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా కరువు కాటకాలు ఏదైనా ఉంది వాళ్ళు వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం కుదురు పడతారనేది ఒక నమ్మకము. అందువల్ల ఇది నేను తెలుసుకొని ఈ ఆచారం వింత ఆచారం ఏదైనా చూడాలని రాజంపేట నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాను. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పతంగులు మిఠాయిల పండుగ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో 3 రోజుల పాటు జరిగే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి సర్వం సిద్ధమైంది. ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా కైట్ ఫ్లయర్స్ అయితే ఇక్కడ వచ్చారు. ఇప్పటికే వచ్చారు. ట్రయల్ ఫ్లయింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 14 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లయర్స్ అండ్ మన దేశం నుంచి 14 రాష్ట్రాల నుంచి కూడా 60 మంది కైట్ ఫ్లయర్స్ అయితే ఇప్పటికే వచ్చేసారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. అయితే సంక్రాంతి పండుగ అంటేనే ఈ కైట్స్ అండ్ స్వీట్స్ కాబట్టి సో దీనికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజలకు ఆనందం కలిగించేందుకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే అయితే కైట్కి సంబంధించి ఒక వైపున అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయాయి. అలాగే స్వీట్స్ అండ్ దానికి సంబంధించి కూడా మహిళలు చేసిన హోమ్లీ ఫుడ్స్ని ఇక్కడైతే విక్రయిస్తున్నారు. సో ఇక్కడ కూడా ప్రత్యేకంగా దానికోసం ప్రత్యేకంగా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే అంటే 50కి పైగా వివిధ రకాల కైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే వీల్ కైట్ అండ్ ఇంకా గాలితో వీల్ కైట్ అండ్ రకరకాల కైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from France. You are from France? Yes. Okay. How did you get the invitation? The competition is really nice. Pavan called us to come here to enjoy the Kites Festival and to fly these giant kites. Okay. How does it fly? What? Sorry? How far it does fly? They can fly higher, but we decide to put them this size to be in the field for security. How is the arrangements? Arrangements? Sorry? Arrangements? Arrangement to come here? Yeah. Yeah, we have official letter of invitation to make our visa. Yeah. So it's nice. Thanks to everybody here and happy to meet you, all of us here. Okay.
సో ఇక్కడ చూసారు కదా, అంటే 25 కేజీలకు పైగా కూడా ఇక్కడ కైట్స్ ఉన్నాయి. రకరకాల కైట్స్ అయితే ఇక్కడ ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ సాయంత్రం జరగబోయే ఈ కైట్ ఫెస్టివల్కి ఇప్పటి నుంచి అయితే ప్రజల రాకైతే ప్రారంభమైంది. ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్టుగా ఇప్పటి నుంచే ప్రజలైతే ప్రొద్దుటి నుంచే అయితే స్టార్ట్ అయ్యారు. రకరకాల ఫ్రైస్ అయితే ఇప్పుడే జరుగుతున్నాయి. సో అక్కడ రకరకాల స్వీట్స్ తీసుకోవడం కానీ ఇక్కడ ఎగిరే ఫ్లైట్స్ని చూడడానికి అయితే ప్రజలైతే ఇప్పుడే వచ్చారు. సో సాయంత్రం కూడా ఈ సందడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి అయితే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సర్వం సిద్ధమైంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అనూష. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వివిధ వర్గాలకు బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. సంక్రాంతిలోగా బిల్లుల చెల్లింపులను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బిల్లుల చెల్లింపులపై ఆదివారం అప్పటికప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. నిన్న ఇవాళ సెలవైన బిల్లుల చెల్లింపు ప్రక్రియపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పనిచేశారు. సీఎం ఆదేశించినట్టు ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా 6,700 కోట్ల బిల్లుల చెల్లింపులను ఆర్థిక శాఖ పూర్తి చేయనుంది. బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై గంటకు మంత్రి పయ్యావుల కేశవ్ అప్డేట్ అడిగి తెలుసుకుంటున్నారు.